కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలపై హత్య రాజకీయాలతో పేటరేగిపోతున్నారు పచ్చ గుండాలు. ఎప్పుడు విపక్ష నేతలపైనే దాడులు చేస్తే ఏం బాగుంటుందని సొంత పార్టీ నేతలపైన మర్డర్ ప్లాన్స్ కి స్కెచ్ గీసేస్తున్నారు. ఎవరిని ఏమీ చేయకపోతే బోర్ కొట్టేస్తుంది అనుకున్నారో ఏమో కానీ అనంతపురంలో పాలకపక్ష ఎమ్మెల్యే తమ పార్టీ సహచర నేతని లేపేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాడు. ఈ విషయం వేరే కేసులో పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు కుట్ర పన్నిన ఎమ్మెల్యేపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదు పోలీసులు. మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ రెడ్ బుక్ లో టీడీపీ నేత పేరు కూడా ఉందేమో చూసి చెప్పాలంటున్నారు బాధిత నేత అనుచరులు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత సుధాకర్ నాయుడు టికెట్ ఆశించారు. అయితే రకరకాల పైరవీలతో దగ్గుబాటి ప్రసాద్ టికెట్ సొంతం చేసుకున్నారు. తనకు టికెట్ రాకపోయినా దగ్గుబాటి ప్రసాద్ విజయం కోసం సుధాకర్ నాయుడు పనిచేశారు. ఏడాదిగా ఇద్దరూ కలిసిమెలిసే వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే ఈ మధ్య పోలీసులు నియోజకవర్గంలో లిక్కర్, ల్యాండ్ మాఫియాల పంచాయతీలపై పోలీసులు ఆరా తీస్తే సంచలన విషయం ఒకటి వెలుగులోకొచ్చింది. సుధాకర్ నాయుడు హత్యకు దగ్గుబాటి ప్రసాద్ తన అనుచరులతో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిసింది. కొంతకాలంగా సుధాకర్ నాయుడు ప్రతిదానికి ఎమ్మెల్యే అయిన తనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారని దగ్గుబాటి ప్రసాద్కు కోపంగా ఉందట. సుధాకర్ నాయుడిని లేపేస్తేనే కానీ లాభం లేదని అనుచరులతో అన్నారట. ఆ తర్వాత సుధాకర్ నాయుడు ఇంటి వద్ద రెక్కి కూడా నిర్వహించారట. ఈ సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న సుధాకర్ నాయుడు తీవ్రమైన షాక్లో ఉన్నారు. తనతో ఉంటూనే తన హత్యకు ప్లాన్ చేస్తారా అని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై చాలా నేరాభియోగాలున్నాయి. రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమి ప్రసాద్ రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హతమార్చారు. ఈ హత్య వెనుక ఉన్నది దగ్గుబాటి ప్రసాదే అనే ఆరోపణలొచ్చాయి. ఈ హత్య కేసులో నిందితులకు డబ్బులు సమకూర్చింది దగ్గుబాటేనని అంటున్నారు. పైగా హంతకులు వినియోగించిన కారు కూడా దగ్గుబాటి ప్రసాద్దే అని ప్రచారం జరుగుతోంది. తాజాగా సుధాకర్ నాయుడు హత్యకు దగ్గుబాటి ప్రసాద్ స్కెచ్ గీశారన్న వార్త స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే దగ్గుబాటిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదని అంటున్నారు. ఇక సుధాకర్ నాయుడు దగ్గుబాటి మధ్య రాజీ కుదర్చడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా పార్టీ వర్గాల్లో భోగట్ట.